హలో అందరికీ. అందరెలా ఉన్నారు? ఈరోజు నేను శనగపిండితో ఉల్లిపాయ పకోడీ చేస్తున్నానండి. దీనికోసం 2 కప్పుల శనగపిండిని ఈ విధంగా తీసుకోవాలి. ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్టు, అదేవిధంగా టేస్ట్‌కి సరిపడా కారం వేసుకొని, తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత వాము వేసుకోవాలండి. తర్వాత కొంచెం సోడా వేసుకుందాం. వీటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. వాటర్ వేయకముందే బాగా పొడిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఆనియన్స్ అండి. వీటిని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ విధంగా పొడుగా కట్ చేసుకోవాలండి. అప్పుడే పకోడీ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు వీటిని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ ఏం వేయొద్దండి. ఇప్పుడే ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటితోనే కలుపుకోవాలి. వాటర్ సరిపోకపోతే మళ్ళీ అప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ సరిపోలేదండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుందాం. అయితే బాగా వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలండి వాటరు. మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా మీడియంగా పిండిని కలుపుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలండి. అంతేనండి, పిండి రెడీ అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ పకోడీలా వేసుకుందామండి. దాకా కొంచెం కొంచెం తీసుకొని పకోడీలో వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలండి. ఆయిల్ కాలుతుంది. ఈ విధంగా జాగ్రత్తగా వేసుకొని 2 వైపులా బ్రౌన్ రంగులోకి వచ్చే విధంగా కాల్చుకోవాలండి. అంతేనండి, కాలినాయండి. ఇప్పుడు వీటిని తీద్దాం. వీటిని బౌల్లో వేసుకుందాం. అలాగే మరి కొంచెం పిండిని కూడా పకోడీలా మళ్ళీ వేసుకుందాం ఆయిల్లో. ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకోవాలి. ఇవి కూడా వేగాయండి. వీటిని కూడా బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, ఈ విధంగానే మొత్తం పకోడీని చిన్న చిన్నగా వేసుకోవాలి. అంతేనండి, రెడీ అయినాయండి ఉల్లిపాయ పకోడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.